నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ దీవెన శైలజ. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుణ్ణి వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్ అండి. మొన్నటి నుంచి మనము శ్రీమద్ భగవద్గీత గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు కూడా కంటిన్యూయేషన్ వ్లాగ్ అండి. నిన్నటి దానికి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్ అండ్ సపోర్ట్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ నొక్కండి. తర్వాత ఆల్ అని వస్తుంది, అది కూడా నొక్కితే అన్ని నోటిఫికేషన్స్, వీడియోలు, షార్ట్స్ అన్నీ వస్తాయండి. షార్ట్స్, వీడియోలు, ముగ్గులు, కవితలు, పాటలు ఇలాంటివన్నీ పెడుతున్నానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పాత వాళ్ళు చూస్తున్నట్టయితే ఒక లైక్ పెట్టండి, అంతేనండి. ఇంకొక విషయం అండి, చాలామంది పొయ్యింట్లో వంటగది లోపల సెల్ ఫోన్ వినియోగించకూడదండి. సెల్ ఫోను ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. సెల్ ఫోను వల్ల ఒక ఆమె సెల్ ఫోన్ను అక్కడ పొయ్యిగట్టు మీద పెట్టి వంట చేస్తూ ఉన్న క్రమం లోపల దాని ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, అది పొయ్యి కట్ట దగ్గర ఉన్న మంట ఆకర్షించి ఆ పొయ్యి గదంతా పేలిపోయిందంట అండి. అలాగే మన తెలంగాణ లోపలనే కేబుల్ వైర్లు ఉంటాయి కదా, మన సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టింది, ఆ సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టారంట, ఆన్లోనే ఉందంట. చిన్న పాప నోట్లో పెట్టుకుందంట అండి. సర్క్యూట్ కంప్లీట్ అయినట్లు అవుతుంది కదా, కరెంట్ జనరేట్ అయ్యి అది ఒక్కటేసారి పవర్ ఆన్ అయినట్టు అయింది. ఆ పాపకి కరెంటు విద్యుత్ షాక్ తగిలి అప్పుడే చనిపోయిందంట అండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్తల కోసం అండి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి కరెంటు వస్తువులతోటి. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు కరెంటు లేనప్పుడు చెప్పులు వేసుకొని కంపల్సరిగా వెళ్ళండి. ఫోనును మాత్రం కొంచెం జాగ్రత్తగా వాడుకోండి. ఫోను ఎంత ఉపయోగం తక్కువగానే ఉంది నాకు తెలిసి, లాభాల కన్నా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం చూసుకొని వాడండి. అలాగే మనము వెళ్దాము శ్రీమద్ భగవద్గీతలోకి. సంజయుడు తన భావాలను తెలుపుతున్నాడండి. కురుక్షేత్రం యుద్ధరంగం లోపల ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు, ఎవరెవరు వస్తున్నారు, ఎలా జరుగుతుంది యుద్ధం అని తన మాటల లోపల తెలుపుతున్నాడు. ఈ సంజయుడు అనే వ్యక్తి ధృతరాష్ట్రుడికి నమ్మిన బంటు అంట. ఇతను కౌరవుల సైన్యం ఎలా గెలుపొందుతుందో అలాంటివన్నీ సజెషన్స్ కూడా ఇచ్చాడంట అండి. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞాతం తాన్ బ్రవీమితే. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షమున వైపున్న ప్రధాన యోధులను కూడా గమనింపుడు. మీ ఎరుకకై మన సేనా నాయకులను గూర్చియు తెలుపుచున్నాను. ఈ శ్లోకం ద్వారా వాళ్ళ సైన్యం వైపు ఎలా ఉన్నారో అదంతా కూడా పూసగుచ్చినట్టు ధృతరాష్ట్రుడికి తెలుపుతున్నాడండి. భవాన్ భీమచ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తతైవ చ. మీరును భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు అని తెలుపుతున్నాడు. తర్వాత అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఇంకను చాలామంది శూరులను, వీరులను మన సైన్యమునందు కలరు. వీరందరూ యుద్ధ విశారదులు, నానా శాస్త్రదారులు, నా కొరకు తమ ప్రాణముల నొడ్డి అయినను యుద్ధము చేయుటకు సిద్ధముగా నున్నవారు. ఈ శ్లోకం ద్వారా ఏం తెలుపుతున్నాడంటే, మన వీరులు చాలా అన్ని శస్త్రాలను ఉపయోగించి తద్వారా ఎదురుగా ఉన్న పక్షమును ఓడించడానికి రెడీగా ఉన్న సిద్ధహస్తులు అని చెప్తున్నాడు. అపర్యాప్తం తదస్మాకం
బలం భీమాష్మాభిరక్షితం పర్యాప్తం త్విదయే మేషాం బలం భీమాభిరక్షితం. భీష్మ పితామహునిచే సురక్షితము అపరిమితముగానున్న మన సైన్యము అజేయమైనది. భీమునిచే రక్షింపబడుచు పరిమితముగానున్న ఈ పాండవ సైన్యమును జయించుట సులభము. ఏం చెప్తున్నాడంటే ఈ శ్లోకం ద్వారా భీష్మ పితామహునిచే సేఫ్టీగా ఉన్నారు, అలాగే మన సైన్యము చాలా అపరిమితంగా ఉందంట. అలాగే భీమునిచే రక్షింపబడుచు పరిమితముగానున్న ఈ పాండవ సైన్యమును జయించుట చాలా సులభము. అంటే పాండవులు 5 మందే కదా, ఆ 100 మంది కౌరవుల సైన్యము చాలా బలంగా ఉందంట. శస్త్రాస్త్ర విద్యలందు విశారదులు గల సైన్యం ఉందంట. అలాగే భీష్ముని డైరెక్షన్ లోపల చాలా మంచి ప్రావీణ్యం గల సైనికులు ఉన్నారంట. ఈ పాండవులను జయించుట చాలా సులభము మహారాజా అని ధృతరాష్ట్రుడికి ఈ సంజయుడు తెలుపుతున్నాడండి. మీకు మంచిగా నచ్చుతుందా అండి? వినండి. ఇంకా అయనేషు చ సర్వేషు యదా భాగమవస్థితః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. కనుక మీరందరూ మీ స్థానములలో సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిక్షయముగా భీష్ముని రక్షించుచుండు. అంటే కనుక మన సైన్యము బలం చాలా ఉంది కనుక మీ స్థానములలో మీ ప్లేస్లలో నిలబడి అన్ని వైపుల నుండి పట్టుదలతోటి ఏకాగ్ర చిత్తముతోటి యుద్ధ రీతిలో రెడీగా ఉండండి అని సంజయుడు కౌరవ సైన్యానికి బోధిస్తున్నాడండి. మనము బాహుబలి సినిమా చూసాం కదా, యుద్ధ సన్నివేశాలు ఎలా ఉన్నాయి, అలాంటి యుద్ధ సన్నివేశంలో మన శ్రీమద్ భగవద్గీత నడుస్తూ ఉందండి. మనం ఆ విధంగా ఊహించుకోవచ్చు. అలాగే తస్య సంజనయాన్ హర్షం కురు వృద్ధః పితామహ సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. కురువృద్ధుడును ప్రతాపశాలియును అయిన భీష్మ పితామహుడు దుర్యోధనుని ఈ మాటలు విని అతనిని సంతోషపరచుటకై ఉచ్చస్వరముతో సింహనాదమునర్చి తన శంఖమును పూరించెను. ఈ భావం అండి ఈ శ్లోకానికి. తర్వాత సంజయుడు తన సంతోషంతో కురువృద్ధుడైనటువంటి భీష్మునికి దుర్యోధనుని ఈ మాటలు విని అతని సంతోషపరచుటకై పెద్దగా సౌండ్ చేస్తూ సింహనాదం అంటే యుద్ధం ప్రారంభమయ్యేటప్పుడు ఒక సిగ్నల్ ఇస్తారండి. ఎలాగంటే ఇప్పుడు మనం శ్రీశైలం ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది కదా, గేట్లు తెరిచేటప్పుడు తప్పకుండా సైరన్ లాంటిది ఇస్తారండి. లేకపోతే ఆ కింద భాగంలో స్నానం చేసే వాళ్ళు కానీ కార్లు పెట్టుకొని ఇట్లా ఫోటోలు దిగే వాళ్ళకి కానీ చాలా ఇబ్బందులు ఏర్పడతాయండి. మీకు ఒక విషయం గుర్తుందా? 2-3 ఏళ్ళ కిందట ఒక నార్త్ ఇండియా లోపల మన హైదరాబాదు బీటెక్ పిల్లలు విహారయాత్రకు వెళ్ళారు, గుర్తుండే ఉంటుంది. అక్కడ ప్రాజెక్టులో నీళ్లు ఎక్కువయ్యి గేట్లు తెరిచేటప్పుడు ఒక సైరన్ లాంటిది ఏమీ వినపడలేదో నాకైతే ఐడియా లేదు. ఆ పిల్లలేమో వినిపించుకోలేదు అనుకుంటా. ఫోటోలు దిగుతున్నారు. సెల్ ఫోన్ల వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయని మళ్ళీ చెప్తున్నాను కదా. ఇది కూడా సెల్ ఫోన్ల వల్లే జరిగిందండి. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని పోగొట్టుకున్న సీన్ అండి ఇది. మీకు తెలిసే ఉంటుంది, నేనైతే ఏం చెప్పక్కర్లేదు. ఎంత సెల్ ఫోన్కి ఎంత దూరం ఉంటే అంత మంచిది. నేను భగవద్గీత గురించి చెప్తున్నాను, నేటి పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటుందో కూడా చెప్తున్నానండి. కరెక్టే కదా నేను చెప్పేది? అలా జరుగుతూ ఉందండి ఈ భగవద్గీత. శ్రీమద్ భగవద్గీత ప్రథమోధ్యాయ అర్జున విషాద యోగం అండి. భీష్ముడు కూడా కౌరవుల వైపే ఉన్నాడండి. ఎందుకంటే రేపు పెద్దలు కూడా ఎక్కడ డబ్బులు ఉంటే, ఎక్కడ సైన్యం ఎక్కువ ఉంటే అక్కడ సైడే మాట్లాడతారు కదా. జనరల్గా కూడా మన దగ్గర చూస్తుంటాం, చుట్టాలు కానీ బంధువులు కానీ డబ్బు ఉన్న వాడి వైపే, బలం ఉన్న వాడి వైపే, నీతి నిజాయితీలు లేకున్నా కానీ వాడి సైడే మాట్లాడతారు. ఇది ప్రపంచంలో ఎప్పటి నుంచో జరుగుతున్న విషయం అండి. డబ్బులన్నా ఉండాలి, మాటనన్నా ఉండాలి అని అంటారు కదా.
చదువన్నా జ్ఞానమన్నా ఏదైనా ఉంటేనే మనము మనగలుగుతాము ఈ లోకం లోపల. కరెక్టే కదండి నేను చెప్పేది. ఇప్పుడు మన నేటి పరిస్థితులకు కూడా ఈ భగవద్గీతను అన్వయించుకొని లైఫ్ స్టైల్ను అన్వయించుకొని మార్చుకోవాలండి మనము. దీనివల్ల నేనైతే ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. పెద్దలు పండితులు ఎవరన్నా ఉంటే కూడా ఈ వీడియో చూస్తున్నట్లయితే రాను నేను కొంచెం పికప్ చేసుకుంటాను. నాకు కొద్దిగా తొందర మాట్లాడితే కొద్దిగా నత్తిలాగా వస్తుందండి. ఈ ఏజ్ ప్రభావం వల్లనేమో కొద్దిగా మెడ నొప్పి వల్ల ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, ఎవరైనా పండితులు కానీ చూస్తూ ఉంటే. తర్వాత తదహ శంకాచ్చ భేర్యచ్చ పణవానక గోముఖాః సహసైవాభ్య హన్యంతస్త శబ్దస్తుములోభవత్. అంటే మరుక్షణము నందే శంఖములు, నగారాలు ఇవన్నీ మోగుతున్నాయండి. మిగతాది రేపు చెప్తానండి. ప్లీజ్ లైక్. కొంచెం టెన్షన్ తోటి పదాలు తప్పుపోయినా కానీ క్షమించండి పండితులు ఉన్న వాళ్ళైతే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందు మంచి వీడియోలు పెడతానండి.